బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా ఈయన చిరంజీవి గారిని అతను అని చెప్పేసి అంటే అన్నందుకు ఫ్యాన్స్ అందరు హట్ అయ్యారు. దీని మీరు ఏ విధంగా చూస్తున్నారు? సో అతను అనే మాట్లాడడం ఏకీభవించడం సో అది తప్పే, నేను కాదనట్లేదు. సో ఏంది నేనంటే అంత పెద్ద స్టేజ్ ఎక్కినప్పుడు ఆయన పోయింది బిగ్ బాస్ ఈవెంట్కో దానికో దీనికో కాదు. సో చిరంజీవి గారి బర్త్డే సందర్భం పోయారు కాబట్టి చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే ఒక టెన్షన్ అనేది లోపల ఉంటుంది. అంటే అంత పెద్ద వాళ్ళ గురించి మాట్లాడినాక నేను అర్హతుడా అని చెప్పేసి ఆయన వెళ్ళిండు కాబట్టి అలాంటి మాటలు ఎలా మాట్లాడాలని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయిండు, కొంచెం పొరపాడిండు. సో దాన్ని మనం తీసుకొని వీనికి పొగరెక్కువైంది అతను అంటుండేనంటే ఆయన ఎన్నో ఈవెంట్లలో చెప్పిండు, అరే బాబు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, నేను మెగా అభిమాని అని చెప్పేసి అన్నాడు. సో ఆయన ఎందుకు తప్పుగా మాట్లాడతాడు? కొంచెం మనము ఈడ వ్యూస్ కోసం బుర్ర బుద్ధి వాడి ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. సరే అతను అన్నాడు, మీరు చెప్పినా సరే మళ్ళీ అతను అన్నాడు అంటే ఆయన మాట్లాడడమే ఒక ప్రాబ్లం అని అంటే మళ్ళీ మీరు ఇంకా ఎక్కి నుంచి భయపెట్టిస్తున్నారు ఆయనని. సో ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు? కొంచెం ఫీల్ అయిపోతాడు కదా. సో అందుకని ఆయన అట్లా మాట్లాడు, దానికి మించి ఏం లేదు. ఇంకోటి రామ్ చరణ్ గారిని గాడు అన్నాడు, అదేదో ఫ్లోలో వచ్చింది. కానీ రామ్ చరణ్ గారికి ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనం పెద్ద సినిమాలో ఆయన రివ్యూ చెప్తున్నప్పుడే మనం విన్నాము. ఇట్లాంటివి అంటే అన్ని కన్సిడర్ చేయకండి. మెగా అభిమానులు నిజంగా మన కళ్యాణ్ పడాలా మన మెగా అభిమానే, మనం ఆయనను కించపరిచినట్టు మాట్లాడొద్దు. సరే తప్పు చేసిండు, ఒప్పుకుందాం అది. కానీ నెక్స్ట్ స్టేజ్లో అట్లాంటివి కాకుండా చూసుకుంటాడని చెప్పేసి పర్సనల్గా నా ఒపీనియన్ అది. అంటే ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇలా మాట్లాడుతూ అదే అదే వర్డ్ యూజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం మేము ఎందుకు ఆయన క్షమించాలని చెప్పేసి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు బాగా. అంటే స్టేజ్ ఫియర్ అనేది ఎవరికైనా ఉంటుందన్న, అది బిగ్ బాస్ స్టేజ్లో ఎంత క్లారిటీతో మాట్లాడారో. నాగార్జున గారిని నాగార్జున గారు అన్నారు. ఇట్లాంటివి నాగార్జున కన్నా పెద్ద చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అంటే. సో వాళ్ళని తప్పుడు చేసి మాట్లాడే విధానం అయితే కాదు, ఏదో స్టేజ్ ఫియర్. అది ఒక 2-3 ఈవెంట్లలో ఇంకా వెళ్తే కొంచెం క్లారిటీ అవుతాడు. కళ్యాణ్ పడాల గారు మీరు కూడా చూసుకోండి, ఎందుకనంటే మీరు మాట్లాడేది ఓ మెగా ఫ్యామిలీ గురించి కాబట్టి. అంటే మీకు అభిమానం ఉంది, నేను ఒప్పుకుంటా, నేను కాదు అనట్లేదు నేను. కాకపోతే ఫ్యాన్స్ అనేది ఫీల్ అవుతారు, ఎంత ఫీల్ అవుతారో అది మాకు తెలుసు. నేను కూడా ఒక మెగా అభిమానే, మీరు కూడా మెగా అభిమానే. సో నెక్స్ట్ ఈవెంట్లో ఏమైనా ఉంటే కొంచెం చూసి మాట్లాడతారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. తెలియదు పాపం, అనుకోకుండా సెలబ్రిటీ హోదా వచ్చింది. ఇప్పుడు ఎవరైనా స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఓ అర్హత ఉంటుంది. అర్హత లేని వ్యక్తికి మైక్ ఇస్తే అలానే ఉంటుంది. ఆ స్టేజ్ మీద 2-3 తప్పులు చేశారు. ఇంకొకడు రాజకీయం గురించి మాట్లాడాడు, ఒకడు అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని. అలాంటి తప్పులు చేయకూడదు. వాస్తవంగా మనం వచ్చిన సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని పొగడాలి, ఎవరికి హ్యాపీ బర్త్డే చెప్పాలి, ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అంతే తప్ప పనికిమాలిన మాటలన్నీ మాట్లాడకూడదు. ఈ కళ్యాణ్ పడాలా అనేటటువంటి వ్యక్తి కొంచెం ఏదో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇంకా ఇండస్ట్రీ నీళ్లు పడలేదు, పడితే దిగుతాయి. ఎందుకంటే ఏమాత్రం ఏదో బిగ్ బాస్లో వచ్చినంత మాత్రాన పెద్ద గొప్ప అయిపోయినని ఫీల్ అవుతున్నాడేమో. అలా ఫీల్ అవ్వక తమ్ముడు, నువ్వు నీ అన్నయ్య చిరంజీవి నువ్వు ఎదగాలని కోరుకున్నాడు, నువ్వేమో కిందకు పోవాలని ప్రయత్నం చేయకు. కాబట్టి కళ్యాణ్ పడాలకి మాట్లాడేటప్పుడు మర్యాద, మానవత్వం, జాగ్రత్త అవసరం ముందుగా. కాబట్టి కళ్యాణ్ పడాల ఆయన తెలుగు తక్కువతంతో చేశాడు, వాడిని క్షమిద్దాం. సో అంటే చిరంజీవి గారిననే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే అన్నారు. అండ్ రామ్ చరణ్ గారిని అయితే గాడు అని కూడా అనేసారు ఒకేసారి మధ్యలో. సో ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఫైర్ అవుతున్నారు, నువ్వు స్టేజ్ ఎక్కే ముందు నీకు తెలియదా ఏం మాట్లాడాలో, ఎవరిని ఎలా పిలవాలో అని చెప్పి అంటున్నారు. బిగ్ బాస్లో ముడ్డు ఊపినట్టు ఊపడం కాదు కదా స్టేజ్ ఎక్కి మాట్లాడడం అంటే. ఓ అర్హత ఉండాలి. స్టేజ్ మీద మాట్లాడడం, మనుషుల్ని గౌరవించి మాట్లాడడం, సంస్కారంతో మాట్లాడడం, సాంప్రదాయంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఊరికనే స్టేజ్ మీద మాట్లాడే అవకాశం రాదండి. ఎక్కడ బిగ్ బాస్లో ఏదో అటు ఇటు ఊపేసాం, దాన్ని దీన్ని రొమాంటిక్గా మాట్లాడేసాం అంటే అది వేరు. పాపం చేత కాదు, మాట్లాడడం చేత కాదు. ఏదో అంత పెద్ద స్టేజ్ మీద అవకాశం ఇచ్చేసరికి ఏం మాట్లాడ తెలియక అతడు ఇతడు అని మాట్లాడాడు. సో ఆయనకు తెలియక, పాపం తెలియక మాట్లాడాడు, క్షమించేద్దాం.